అది ఎందువల్ల పొందగలిగామంటే సంఘంగా కూడి మనం అందరం చేసిన ప్రార్థన, మహా ప్రార్థన. దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? వ్యర్థం కాకుండా చేశాడు. మన ప్రార్థన దేవుడు ఆలకించాడు. మన ప్రార్థన దేవుడు ఆలకించాడనే నమ్మకం మనలో కల్పించాడు. ఇప్పుడు మన విశ్వాసాన్ని ఏం చేస్తూ వచ్చే దేవుడు అధికం చేస్తూ వచ్చాడు మన కదా. ఒకవేళ మన విశ్వాసం స్వల్పంగా ఉందేమో, ఉంటుందేమో, ఇప్పుడేమైనా మన విశ్వాసం ఎక్కువైంది. నేను ప్రార్థన చేస్తే నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, నా ప్రార్థన జవాబిస్తాడు అన్న నమ్మకం నిశ్చయంగా దేవుడు మనకి ఇస్తూ వచ్చాడు. నిజంగా గొప్ప దేవుడుగా మన పక్షాన మన ప్రార్థన ఆలకించి మనం చేసే ప్రతి ప్రార్థన మనకి గొప్ప కార్యం జరిగింది. ఎంతో అనుకున్నాం, ఏదో కలవరపడతాము, దుష్టుడు ఏదో కలవరం తీసుకురావాలని చూస్తూ వచ్చిన అన్నిటినీ సమృద్ధి దయచేస్తూ కొరత లేకుండా చేస్తూ మీరందరూ సంపూర్ణంగా దేవుని పనులు ఏర్పించేలా దేవుడు వీడిని వాడుకోవచ్చు. అందును బట్టి నిజంగా ప్రతి క్షణం దేవుని స్తోత్రం చెల్లించి కృతజ్ఞత చెల్లిస్తున్నా ఇంకా రుణస్థులంగానే ఉంటాం. అందుకే దేవుడు ఏమంటాడు? ఒక చిన్న వాక్యం చూసుకొని ముగించుకున్నాం. మన దగ్గర ఒక 20 నిమిషాలు. ఆదికాండం 30 అధ్యాయం 8వ వచనం. ఆదికాండం 30వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు రాహేలు దేవుని కృపా విషయమై నా అక్కతో పోరాడి గెలుచుతున్ననుకొని అతనికి నఫ్తాలి అని పేరు పెట్టాడు. ఎలా గెలిచిందంటామా? పోరాడి గెలిచింది. ఎవరమ్మంటుంది? ఎవరమ్మంటుంది? స్త్రీనే కదా. ఆమెగా బలహీనాలైన స్త్రీనే. అప్పుడు వరకు గొడ్రాలని పేరు పొందిన ఆమె, అంటే ఎన్నిక లేని ఆమె, ఒకవేళ భర్త ద్వారా ప్రేమించబడిన అవునా, పిల్లలు లేదనే ఒక బాధతో ఉన్న ఆమె చివరికి ఏమైందంట? ఏం చేస్తామండి? నా అక్క ఏం చేస్తాం? చదవమక్క. అప్పుడు రాహేలు దేవుని కృపా విషయమై నా అక్కతో పోరాడి నా అక్కతో పోరాడి గెలుచుతున్ననుకుని ఆమె పోరాడి గెలిచినట్టు రాహేలు ఎలా గెలిచి కుమారుని కన్నా అనుకుంటుందో మనం కూడా పోరాడి గెలిచిన అనుభవంలో వచ్చింది. గెలిచామండి. ఓడిపోయినా గెలిచాం. విజయాన్ని ఇచ్చాడు దేవుడు. జయజీతుల్లో వెళ్ళాం. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక విషయం అయితే చెప్పగలను. ఎలా చెప్పగలమంటే, మన ప్రార్థన ప్రారంభించిన ఆ దినాల్లో మీ ప్రార్థన చేస్తున్న కొద్ది, మీరు ప్రార్థన చేస్తున్న కొద్ది మీలో ఏమవుతా ఉంది? ఇంకా పట్టుదల, ప్రార్థన ఆత్మీయ అనుభవం, ప్రార్థన యొక్క అనుభవం అనేది మెరుగ్గా అనిపిస్తూ వచ్చింది. మొదట ఎలా ఉంది? ప్రార్థన చేయడం చేతగా పోయినా ప్రార్థించే విధానం కొంత ఉన్నా, తర్వాత ప్రార్థించే కొన్ని బంగారం కానీ బాగా పాల్పడితే ఎలా ఉంటుంది? బాగా కలగా కాంతివంతంగా ఎలా అందంగా తయారైనట్టు దేవుడు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మొదట ప్రారంభించిన దానికంటే చేసే కొన్ని ఏమైపోయింది? ప్రార్థన అనుభవం, ప్రార్థన యొక్క వాక్యానుసారం ప్రార్థించడం, పట్టుదలతో ప్రార్థించడం, ఇంకా అనేక సంగతులు మీరు ప్రార్థనలో నేను గ్రహించగలిగిన విషయాలు. అందుకే నాకు ఇది అనిపిస్తూ ఉంది, పోరాడి గెలిచాం కదా. మనం కూడా ఏం చేస్తావచ్చు? అందుకే మనం గెలవాలంటే ఏం చేయాలి? పోరాడాలి. ఎలా పోరాడాలి? మనుషులతో పోరాడాలా? ఆయన ఇలా ఉంది, ఇలా ఉంది, రాలేదు, ఏమీ లేదు, ఎలా పోరాడాలి? ఎలా పోరాడాలి? మనం దేవునితో పోరాడాలి. దేవునితో పోరాడి గెలిచామన్నా అని రాహేలు ఎలా అనుకుంటుందో మన ఆత్మీయ జీవితంలో కూడా మనం పోరాటంతోనే, అంతేకాదు మన జీవితంలో మనం గెలవాలన్నా ఇక్కడ రాహేలు పోరాడి గెలిచింది. మనం మీటింగ్ సమయంలో మనం పోరాడి గెలిచాము. మనల్ని రక్షించుకున్న దేవుడు మన ఆత్మీయ జీవితంలో కూడా మనకి ఏం కావాలి? ఇప్పుడు ఏం కావాలి? పోరాడాలి. అందుకే మన జీవిత యాత్రలో మనం ముందున్నదంతా ఏంటి? పోరాటమే. మన ముందు ఏముంది? రాజమార్గం ఉందా? రాజమార్గం లేదు. మన ముందు ఏముంది? ఇరుకు మార్గం.
మీరు పూర్వ మార్గం ఎలాంటిది? ఇరుకైన ఆ ఇరుకైన మార్గంలో మనం ప్రయాణం చేస్తున్నాం కాబట్టి ఎలా వెళ్ళాలి? పోరాడాలి. నిజంగా నా జీవిత అనుభవం చూస్తే నేను రక్షించబడకముందు నిజంగా నేను ఎంత బలహీనరాలనో, ఎంత పిరిగిదానో, ఎంత అజ్ఞానురాలనో, తెలివి తక్కువదానో నాకు తెలుసు, అందరికీ తెలుసు. అంత అమాయకంగా, తెలివి తక్కువగా, అజ్ఞానంగా, అవివేకంగా ఏమీ రాని వారిని నన్ను ఎలా నడిపిస్తూ వచ్చాడో దేవుడు ఇక్కడికి నాకు తెలియదు. నా మార్గంలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. నాకు ఎదురైన పరిస్థితుల్లో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ప్రతి పరిస్థితిలో ఎలా గెలవగలిగాను ఇక్కడ దాకా రావడానికి? పోరాటం. అందుకే ఈ పోరాట జీవిత యాత్రలో ముఖ్యమైనది ఏంటి? ప్రార్థన. ప్రార్థన ద్వారానే పోరాటం. రాహేలు పోరాడి గెలిచినట్టు మన జీవిత యాత్రలో కూడా ఏముండాలి? అందుకే మనకు ఎదురయ్యే పరిస్థితులను బట్టి వెనుకంజ వేయకూడదు. మనకు ఎదురయ్యే కష్టాలను బట్టి, ఇబ్బందులను బట్టి, ఇరుకులను బట్టి ఆగిపోకూడదు. మనకి దేవుడు ఏం చేశాడని చెప్పి మనం నిర్లక్ష్యంగా ఉండకూడదు. మనుషులను చూసి ఏం చేయకూడదు? ఆగిపోకూడదు. వారిని మీరే చూసి ఎవరున్నా లేదు. దేవుడు మనకిచ్చిన ఎవరు చూసినా చూడగలరు. దేవుడు వాక్యానుసారం ఏం చెప్తాడు? ఎక్కువ చేసి ప్రార్థించమన్నాడు. ప్రార్థన బైబిల్ ధ్యానించమన్నాడు. ఆ ధ్యానంలో ఉండాలి. అంతేకాదు ఇతరుల దగ్గర ఎలా ఉండాలి? గొప్ప కలిగి ఉండాలి, సహించాలి, వారి దగ్గర కఠినంగా మాట్లాడకూడదు. అలాంటివన్నీ మనం ఏం చేయాలి? మనుషుల కోసం కాదు, ఎవరి కోసము? ఈ దేవుని కోసము అలా ఉండాలి అనేది మన మాటల్లో, మన ప్రవర్తనలో, మన నడతల్లో ఉంటూ ఉండాలి. మన ముందు అనేక పరీక్షా పరిశోధనలు వస్తూ ఉంటాయి. ఎలాంటివి వస్తూ ఉంటాయి? మనం ఓర్చుకోలేని పరిస్థితులు, కఠినమైన పరిస్థితులు, మనం జీవించలేని పరిస్థితులు ఎలా ఉంటాయంటే అవి మనల్ని కృంగదీసే పరిస్థితులే. అవి ఎలా ఉంటాయంటే నెమ్మది లేకుండా చేస్తూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో దేవుని దగ్గర మనం అడిగి పొందాలి. నేను తెలియటప్పుదాన్ని, అజ్ఞానాన్ని ఎలా సాగిపోవాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా నా చుట్టూ ఉన్న పరిస్థితుల్లో నేను ఎలా జీవించాలి అని దేవుడు అడుగుతుంటే దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? ఆయన నడిపిస్తాడు. ఆయన చేయబడి నడిపిస్తాడు. మోషే నడిపించిన దేవుడు. మోషే తర్వాత యెహోషువ నడిపించిన దేవుడు. మోషే తర్వాత యెహోషువను ఏర్పాటు చేసుకున్నప్పుడు దేవుడు ఏమంటాడంటే నేను మోషేకి ఎలా తోడైనానో నీకు నీ పక్షాన దేవుడు ఉన్నాడని, నీ పక్షాన దేవుడు మహింపరచబడతాడని, నీ పక్షాన నుండి కూడా గొప్ప కార్యాలు చేస్తానంట. అలాగే యెహోవా దేవుడు వారి పక్షాన నుండి గొప్ప కార్యాలు చేస్తున్నట్టు మన పక్షాన కూడా మన దేవుడు మహిమ పొందాలని, మన పక్షాన గొప్ప కార్యాలు చేయడానికి మన కోసం దాచి ఉంచాడు. అయితే దాచి ఉంచిన ఆ దేవుడికి మహిమ తీసుకొచ్చే విధంగా మనం కూడా ఏం చేయాలి? ఆయన చెప్పింది చేయాలి. ఆయన చెప్పి బైబిల్ చదవమన్నాడు. దేవుడు ఉదయం సాయంత్రం ధ్యానించడం లేదు. ప్రార్థన చేయమన్నాడు, ప్రార్థన చేయడం లేదు. ఇతరులతో మసులుకునే విషయంలో ఓర్పుతో నేర్పుతో ఉండమంటున్నాడు, సహించమంటున్నాడు. చిన్నదానికి పెద్దదానికి కయ్యానికి వెళ్ళొద్దంటున్నాడు. మనం ఏం చేస్తున్నాం? చిన్నదానికి పెద్దదానికి కయ్యానికి ఎప్పుడు అసూయపడదు, ద్వేషించబడదు. ఏం చేస్తా ఉన్నాం? నెమ్మది లేని పరిస్థితుల్ని మనమే తెచ్చుకుంటాం. అందుకని ఒకవేళ మనం బాగుపడినా దేవుడు వాటన్నింటినీ ఏం చేస్తూ వస్తాడు, చివరికి సమాధానాన్ని తీసుకొస్తాడు. అందుకే దేవుడు ఏమంటాడంటే సమాధానం అనుగ్రహించడానికే నేను వచ్చాను కానీ కలవరాన్ని తీసుకురావడానికి. అందుకే దేవుడు ఏమంటాడు? నా శాంతిని మీకు అనుగ్రహిస్తాడు. అంటే దేవుడు నిన్ను నన్ను రక్షించడానికి, శాంతి సమాధానం అనుగ్రహించడానికే కానీ మనం ఎప్పుడు కలవరపడుతూ, వేదన పడుతూ, నెమ్మది లేకుండా జీవించాలని దేవుడి కోరిక ఎంత మాత్రమో. అయితే నెమ్మది లేకుండా ఉంటే, కలవరం లేకుండా ఉంటే, మన పరిస్థితుల్లో చూడకుండా దేవుడు ఆదినాడు వారి పక్షాన ఏ విధంగా కార్యం చేశాడని మనం గ్రహిస్తూ ముందుకు సాగిపోతున్నట్లయితే వాటన్నింటిలో నుంచి మనకి ఏం తీసుకొస్తాడు? జయ జీవితాన్ని తీసుకొస్తాడు. అందుకే ఏమంటాడు చూడండి, ఆదికాండం 32:28 కూడా యాకోబు అన్నాడు చూడండి. అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలు. ఎలా గెలిచాడంట? దేవునితో, దేవునితోనూ మనుషులు. ఎవరు? యాకోబు. ఎవరితో గెలిచాడు? ఈ రాహేలు అయితే తన అక్కతో పోరాడి గెలిచాడు అనుకున్నారు. యాకోబు ఎవరితో గెలిచాడు? దేవునితో, మనుషులతో. మనుషులతో పోరాడాలి, దేవునితో
పోరాడాలి. అంటే మన జీవిత యాత్రలో పోరాటం ఉంది, ఉందా లేదా? ప్రార్థన చేయకుండా బైబిల్ చదువుకోకుండా పండుకుంటే అది పోరాటమే, నష్టమే మనకి అనేది మనం గ్రహిస్తే ఆ భయం అనేది మనలో ఉంటే ఏం చేస్తాము? దేవుడి ఇంటికి రాకపోతే, దేవుడి సన్నిధిలో గడవకపోతే మనకేముంది? నష్టం ఉందనేది ఆ భయం అనేది, అయ్యో దేవుడి ఉగ్రతకి గురవుతామేమో అనే భయం మనలో ఉండాలి. అలాంటి భయం వస్తూ ఉంటే ప్రార్థన అనగానే ఏం చేయాలి? మనం మొఖాలు వచ్చాలి. ఆ ప్రార్థన అనగానే మొఖాలు వచ్చకుండా సిగ్రైట్లో ఉన్నామంటే ఏమున్నట్టు మనలో? దేవుని దృష్టిలో ఏముందంట? అదే అంటే ఏంటి? అలక్ష్యం ఉండాలి. అధికారులకు మనం లోపడుతుంటాం. మనుషులు మన ముందు కనపడే అధికారులకు లోపడుతుంటాం. కనపడే పరిశుద్ధాత్మ దేవుడైన మన మంచున్నాం, మన దేవుడికి మాత్రం కనపడలేదు కదా అని మొక్కాలు వచ్చింది. అందుకే ప్రతి చిన్న ప్రార్థన మొక్కాలు నుంచి అలుగు దేవుడికి ఆడిన కృతజ్ఞత చెల్లించాము. అంతేకాదు చూసినట్లయితే యాకోబు ఎవరితో పోరాడుతూ వచ్చాడట? దేవునితో, మనుషులతో పోరాడి మనమైతే గెలిచే అనుకూలంలో ఉన్నాం, ఓడిపోయే అనుకూలంలో ఉన్నాం. నిజంగానే మీటింగ్స్ అయితే దేవుడు గెలిపించాడు, మనల్ని జీవితంలో తీసుకొచ్చాడు. మీటింగ్స్ అంటే ఎందుకంటే మా ఇంట్లోకి వచ్చాడు. మరి మనం ఆత్మీయ జీవితంలో, మన కుటుంబ జీవితంలో ఓడిపోతున్నాం, రక్షించబడ్డాం. దేవుడు మనల్ని ప్రత్యేకించుకున్నాడు, మనం పిలుచుకున్నాడు. మనం పిలుచుకున్న ఉద్దేశం దేవుడు పక్షాన నెరవేర్చుకున్నా ఇంకా మన జీవిత దినాలు గడిచిపోతానే ఉన్నాయి. దేవుడైతే మన పక్షాన ఉన్న కోరిక వేరు, ఆయన ఆలోచన వేరు. ఆయన నా మైండ్ కొరకే నేను ఏర్పాటు చేసుకున్నాను అంటున్నాడు. నేను నేను పేరు పెట్టి పిలిచిన్నాను అంటున్నాడు. అయితే ఆ పిలుపును తగిన విధంగా నడుచుకోకుండా, దేవుడు ఇచ్చిన కృపావరాలు వినియోగించుకోకుండా మనం ఏం చేస్తా ఉన్నాం? వాటిని పక్కన పెడతాం. మనకు సమయం ఇస్తున్నాడు, ఆర్థికంగా సమృద్ధి ఇస్తున్నాడు, ఆరోగ్యం ఇస్తున్నాడు, అన్నిటినీ లోక సంబంధమైన వాటి కోసం ప్రయాసపడుతున్నాం. కానీ దేవుడి కొరకు ప్రయాసపడటం లేదేమో అని దేవుడు దినాన్ని మనకు మాట్లాడుతూ ఉంటాడు. వాటన్నింటినీ మూల పెట్టామనుకో మనకి రావు. ఇప్పుడు కొన్ని వస్తువులు మూల పెట్టామనుకో, మన మందిరంలోనే కొన్ని అన్ని అడ్డపెట్టిలో పెట్టున్నాం జాగ్రత్తగా సర్ది, అవన్నీ మూలనే ఉన్నాయి, ఎప్పుడు కదిలించలేదు. కదిలించడం వల్ల ఏమైపోయింది అది అవన్నీ లోపలికి వెళ్ళి అవి పనికి రాకుండా చేసి అంటే కదిలించకుండా అలానే ఉంచితే ఏమైపోతుంది? అవి పనికి రాకుండా మన కళ్ళ ముందే అవి కనిపించినాయి. మన ఆత్మీయ జీవితంలో కూడా దేవుడు ఇచ్చిన కృపావరాన్ని మనం ఉపయోగించుకోకపోతే మనం కూడా ఏం చేస్తాం? అవి ఉపయోగపడదు. మనం కూడా నష్టపడతాం దానివల్ల. అవును కదా? అందువల్ల అలాంటి నష్టాన్ని గురికాకుండా దేవుడు ముందుగానే ఆత్మీయ మెలకు కలిగిందండి అని దేవుడు ప్రతిక్షణ హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే అది ఆత్మీయ మెలకు, ఆత్మీయ చుట్టుదల కలుగుతున్నాడు. పోరాటానికి ముందుండే వారిగా ఉండాలి. పోరాడే విషయంలో ముందుండాలంటే గొడవలు ముందు కాదు. ఎలా దేనికి ఉండాలి? పోరాటంలో ముందు ఉండాలి. దేవుడి సన్నిధిలో నేను అడిగేదాన్ని, ఎవరి ప్రాయంలో ఉన్నప్పుడు దేవుడు నమ్ముతున్నాను, దేవుళ్ళు నిరీక్షణ కలిగి దేవుని సన్నిధిలో నేను ఎలా దేవుడిని అడిగేదానంటే, నా అరచేతిలో నేను చెక్కి ఉన్నానని దేవుడు సెలవిస్తున్నారు కదా, నా అరచేతిలో చెక్కి ఉన్నానంటున్నారు కదా, మీ అరచేతిలో నన్ను చెక్కుకో. ఎలా చెక్కాలి? మీ రూపంలో నన్ను చెక్కుకోమని అడుగుతా ఉంటే దేవుడు నిజంగా తన రూపంలో చెక్కుకోవడానికి ఇవన్నీ చేతిలో శిల్పం ఎలా ఉందో అలా చెక్కుతూ తన రూపంలో చెక్కుతున్నప్పుడు ఏమొస్తా ఉంది? ఆ నొప్పులు, ఆ కష్టాలు, ఇబ్బందులు, ఆ శ్రమలు వస్తూ ఉన్నాయి. వాటన్నింటిని మనం ఏం చేయాలి? మోచుకొని దేవుని సన్నిధిలో ఉంటే ఆయన రూపంలోకి, ఆయన సారూపంలోకి మార్చబడతాం. అందుకే దేవుడు మన జీవితంలో సాగిపోవడానికి దేవుడు ఇవన్నీ, అందుకే ఓషియాలో అన్నాడు, ఓషియా 12:3 అన్నాడు, ఏమన్నాడంటే యాకోబు ఎలా పోరాడాడంట? మగసిరి గలవాడే పోరాడు. యాకోబు దేవుడితో మనుషులతో పోరాడాడు. ఎలా పోరాడాడు? మగసిరి అంటే ధైర్యం, తిరిగితనంతో కాదు, ధైర్యంతో, పట్టుదలతో అలా పోరాడాడు. మనకు కూడా ఏం కావాలి? ఇప్పుడు ప్రార్థన చేయాలంటే, దేవుని ఇంటికి రావాలంటే ముందు ధైర్యం ఉండాలి. అంతేకాదు దేవుని ఇంటికి ధైర్యంతో వచ్చి ఏం చేయాలి? మగసిరి గలవారంగా, పిరికి వారంగా కాదు. తప్పు చేసిన వారం ధైర్యంతో రాగలమా దేవుని ఇంటికి? అబద్ధము, మోసము, అసూయ, ద్వేషము, ఇవన్నీ మన హృదయంలో ఉండే దేవుని ఇంటికి వచ్చి ధైర్యంగా అడగలమా? అవన్నీ మనం
పోరాటము పోరాడి తిని నా వరకు కడప తెచ్చుకుని. మంచి పోరాటం పోరాడాను అంటాడు పౌలు. ఎలా పోరాడాడు అంటాడు చూడండి, కీర్తన పుస్తకం 35వ అధ్యాయం. దావీదు కూడా అంటాడు కీర్తన 35వ అధ్యాయంలో, అపోస్తలుడైన పౌలు పోరాడాడు, యాకోబు పోరాడుతూ వచ్చాడు, రాహేలు అక్కతో పోరాడుతూ వచ్చింది. దావీదు కూడా అంటాడు ఏమని, కీర్తనలో 35వ అధ్యాయము 1వ వచనం. చాలు ఏమంటా ఉన్నాడు దావీదు, నాతో వ్యాజ్యమాడు వారితో వ్యాజ్యమాడయ్యా, నాతో పోరాడు వారితో పోరాడయ్యా, నేను పోరాడలేకపోతున్నాను. ఇప్పుడు ఈ పోరాటం ఎవరికి అప్పగించుకోవాలి? మన జీవిత యాత్రలో ఈ పోరాటాలన్నీ ఎవరికి అప్పగించుకోవాలి? దేవుడికి. అయ్యా నాకు చేత కావట్లేదు, నువ్వే మాట్లాడాలి ఆయనకు అప్పగించుకుంటే ఆయన ఏం చేస్తాడు? ఆయన పోరాడతాడు మన పక్షాన. అందుకే ఏమంటా ఉన్నాడు 109:3 కూడా కీర్తనలో, నిర్నిమిత్తముగా నా మీదకి వస్తున్నారు, నా మీద ఏ దోషం లేదు, నేను వాళ్ళని ఏమనలేదు, వాళ్ళు నన్ను ఏం చేయాలనుకుంటున్నాను చూడండి. నిర్నిమిత్తంగా అంటే నాలో ఏ తప్పు లేకుండానే, నాలో మనం ఎవరిని ఏమనకుండానే కొంతమంది మనం ఏమంటా ఉంటారు, దూషిస్తూ ఉంటారు కదా. అంటే మనం మంచి చేస్తున్నా వెనక మన గురించి ఏం చేస్తూ ఉంటారు? చెడుగా ప్రకటించుకునేవాళ్ళు, చెడుగా మాట్లాడేవాళ్ళుగా ఉంటారు. మనం ఎంత మౌనంగా ఉన్నా మన సహనాన్ని వాళ్ళు ఏం చూసుకుంటారు? చిత్తగలతనంగా. మనం ఓర్చుకునే కొన్ని వాళ్ళకి ఎలా అనిపిస్తూ ఉంటుంది? వాళ్ళకి అది అపాయంగా అనిపిస్తాం. అయితే అవన్నీ చూస్తున్న దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. అందుకని నిర్నిమిత్తంగా మనం ఎందుకు వచ్చేవాళ్ళు ఉన్నాక వాటన్నిటి నుంచి కాపాడమని దావీదలుగుతున్నారు. మనం కూడా ఏం చేయాలి? వాటన్నిటి నుంచి కాపాడమని అడగాలి. అందుకే ఎఫెసీ 6వ అధ్యాయం 12వ వచనంలో అంటున్నాడు ఏమని, మనం పోరాడినది చూడండి శరీరులతో కాదు. ఏమంటా అన్నాడు? మనం పోరాడేది చూడండి, చదవండి. మనం పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ఎవరితో పోరాడుతున్నామంటే మనం పోరాడేది శరీరంతో కాదంట. అంటే మనం మనుషులతో కాదు పోరాడేది, దానులతో కాళ్ళతో ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాథులతో పోరాడతాం. అందుకని మన పోరాటం ఎలా ఉండాలంటున్నాడు. అయితే ఇంకా చదువుతూ ఉంటే ఎలా పోరాడాలో చెప్తా ఉన్నాడు. అవునా? 11వ వచనంలో ఉన్నాడు, ఆపద్దినమందు వారిని ఎదిరించుకుంటూ సమస్తము నెరవేర్చిన వారై నిలవబడటకు శక్తివంతులు అంటే దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకుంది. ఎలా సర్వాంగ కవచాన్ని ధరించి పోరాడాలి అంటా ఉన్నాడు. ఎలాంటి సర్వాంగ కవచాలు? సైన్యంలోకి వెళ్ళేవాడు ఏం చేస్తాడు? కవచాలు ధరిస్తాడు. ఎందుకు? ఎదురు వేస్తున్న ఆయుధాలు ఏంటి, ఆ బాణాలు అవన్నీ తగలకుండా కవచాలు ధరిస్తూ ఉంటాడు. అయితే ఇలాంటి కవచాలు ధరించాలని ఎదుటి సైతాను అంటే శత్రువు వేసిన ఆయుధాలు ధరిస్తే అపాయం రాకుండా ఉంటుందని ఎలా అనుకుంటున్నాడో మనం కూడా అలాంటి సర్వాంగ కవచాన్ని ధరిస్తే అపాయం రాదు అంటున్నాడు. అంటే మనకి అపాయం వస్తుంది అంటే మనకి ఇలాంటి పోరాటం జరుగుతుంది అంటే ఎక్కడో ఈ యొక్క కవచాలు పోగొట్టుకుంటున్నాం. అవును కదా? ఆ కవచాలు పోగొట్టుకుంటేనే కదా మనకు అపాయం వస్తూ ఉంటుంది. అందుకని ఈ ఎక్కడ దేవుడికి ఇచ్చిన చూడండి 14 నుంచి చదవండి అంటే నేను వివరించిన కానీ సత్యమను తట్టి పట్టుకొని నీతి అను మైమరుపు తొడుకొని పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసును తొడుకొని నిలబడి ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకొని దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నింటినీ ఆర్చుటకు శక్తిమంతులందరూ మరియు రక్షణ స్థానమును దేవుని వాక్యమైన ఆత్మ ఖడ్గమును ధరించుకొనడి. ఆత్మ వలన ప్రతి సమయం ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయొచ్చు. ఆ విషయమైన పరిశుద్ధులను పూర్ణమైన పట్టుదలతో జ్ఞాపన చేయొచ్చు.
ఇవన్నీ ధ్యానించడానికి ఈ సమయం కాదు, కానీ మరొక సమయంలో చూసుకుందాం. అంటే ఇలాంటివన్నీ మనలో ఉంటేనే విజయాన్ని పొందుతాం. ఏది అపజయం మనకు వస్తూ ఉందో, లేకపోతే ఏది మనకు అపాయం కలుగుతుందో, ఏది మనల్ని బాధ పెట్టుకుంటుందో, ఏది మనల్ని కలవపెడతా ఉందో అని గ్రహిస్తే వీటిలో ఏదో కోల్పోయాం. అవును కదా, ప్రార్థన కోల్పోయాం, సమాధానం కోల్పోయాం. అంటే ఈ సమాధాన సువార్తలను జోడు ఏది కోల్పోతున్నామో అది మనల్ని గుర్తెరిగి ఏం చేయాలంటే జ్ఞానం కలిగి నడుచుకోవాలి. అది ఎక్కడ కోల్పోయామో, ఏ స్థితిలో కోల్పోయామో అని చెప్పి దాన్ని మళ్ళీ ఎతికి సంపాదించుకోవాలి. అవునా కాదు? అలా సంపాదించుకోవడానికి మనం పోరాడాలి. అంతేకాదు దేవుడు అక్కడ అంటా ఉన్నాడు చూడండి, లూకాసు వార్త 13:24 ఇరుకు ద్వారంలో ప్రవేశించడానికి ఇష్టపడమంటా ఉన్నాడు. ఏమంటున్నాడు? ఆయన వారిని చూచి ఇరుకు ద్వారంలో ప్రవేశించ పోరాడని అంటా ఉన్నాడు. ఎలాంటి ద్వారం అంట? ఇరుకు ద్వారాన్ని ప్రవేశించాలి. విశాలమైన ద్వారం అంటే మన చుట్టూ ఉన్న వారి ఎన్నో ఆకర్షణలు అవన్నీ ఏం చేస్తూ ఉంటాయి, మనల్ని ఆకర్షించి లోపరుచుకుంటాయి. అవి చాలా ఆనందాన్ని ఇస్తాయి, సంతోషాన్ని ఇస్తాయి, అవి సమాధానం ఇచ్చినట్టే ఉంటాయి. కానీ ఒక దినాన అవన్నీ మనల్ని మోసం చేసి ఏం చేస్తాయి, నరకానికి తీసుకెళ్తాయి. అందుకే మనం ఏం చేయాలన్నా వెలుగు ద్వారం కోసమే పోరాడాలి, దేవుడి కోసం నిలిచి ఉండడానికి ఇష్టపడేవారిగా ఉండాలి. అందుకే చూడండి, 1 తిమోతి 6:12 అర్థం ఉన్నాడు. 1 తిమోతి 6:12 విశ్వాస సంబంధమైన మంచి పోరాటం మంచి పోరాటము. ఎలాంటి పోరాటం పోరాడాలి? మంచి పోరాటం, విశ్వాసంతో పోరాడాలి. ఎలా? విశ్వాసం లేకుండా పోరాడితే విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై ఉండటం సాధ్యం. అప్పుడు దేవుడికి ఇష్టలో ఉంటాము. విశ్వాసం లేకపోతే దేవుడికి ఇష్టలం కావు. దేవునికి ఇష్టలం కాకపోతే దేవుడు అంటే ఏంటో ఎరగని వారిని ప్రార్థనకు వస్తున్నాం. కానీ మనలో విశ్వాసం లేకపోతే మనం కూడా లోకస్తులతో సమానమే. అందుకని మనలో విశ్వాసం ఉన్నది అంటే ఆయనకి ఇష్టంగా ఉంది. మనలో విశ్వాసం ఉంటేనే ఆయన మనల్ని ఇష్టపడతాడు. ఆయన ఇష్టపడితేనే మనలో దేవుని కార్యం జరుగుతుంది. అప్పుడు ఆయన మన పక్షాన కార్యాలు చేసేవాడిగా ఉంటాడు. అప్పుడే మనకి విజయాన్ని ఇచ్చేవాడిగా ఉంటాడు. అందుకే ఏమంటా ఉన్నాడంటే 2 తిమోతి 2:25 ఉంటుంది. ఎలా పోరాడాలంటా ఉన్నాడు చూడండి. విషయమై అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయును. 2:5 చూద్దాం. 2 తిమోతి 2:5 మరియు గట్టి అయిన వాడు పోరాడునప్పుడు ఎలా పోరాడాలి? నియమ ప్రకారం పోరాడాలి. గట్టి అయిన వాడు ఎలా పోరాడాలి? క్రమం ప్రకారం పోరాడాలి. అవునా? ఎలా పోరాడాలి? క్రమం ప్రకారం. మన ఇష్టం వచ్చినట్టు కాదు, మన సొంత ఆలోచనతో కాదు, మన ఉద్దేశంతో కాదు. ఎలా పోరాడాలంట? ఒక నియమాన్ని ఏర్పాటు చేశాడు, క్రమాన్ని ఏర్పాటు చేస్తూ వచ్చాడు, ఒక ఉద్దేశాన్ని ఏర్పాటు చేశాడు. మన ముందు దాని ప్రకారం నడిపించడానికి పెద్దలు చూపిస్తూ వచ్చాడు. దాని ప్రకారం వెళ్ళాలని మనందరం ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన వచ్చింది. కాబట్టి అందరూ నా ఆలోచన వినాలి, నా మాట వినాలి, నా మాట వినాలనే ఆలోచనలో వెళ్ళకూడదు. ఎలా వెళ్ళాలంటే ఒక నియమం ప్రకారం వెళ్ళాలి. దేవుడు ఏం చెప్తూ వచ్చాడు దాని ప్రకారం పోరాడే అనుభవంలో ఉండాలి, ప్రార్థించే అనుభవంలో ఉండాలి, ధ్యానించే అనుభవంలో ఉండాలి, సహవాసంగా ఉండే అనుభవంలో ఉండాలి. అంతేకాదు ఐక్యత కలిగిన అనుభవంలో ఉండాలి. అంతేకాదు చూడండి, 1 కొరింథీ 9:25 ఉంటాడు. 10 మంది పోరాడేవాడు ఎలా ఉండాలంటున్నాడు? 10 మంది పోరాడువాడు అన్ని విషయాలలో మితముగా ఉంటాడు. 10 మంది పోరాడేవాడు ఎలా ఉండాలంట? అన్ని విషయాల్లో మితంగా ఉంటాడు. ఏది మాట్లాడటంలో మితమే, అన్నిట్లో నిదానంగా ఉంటాడు. 10 మంది పోరాడేవాడు ఎలా ఉన్నాడు? అన్నిట్లో మితంగా ఉన్నాడు. తినే విషయంలో మితంగానే ఉంటాడు, మాట్లాడే విషయంలో మితంగానే ఉన్నాడు, పనిచేసే విషయంలో మితంగానే ఉన్నాడు. అంటే ఆ పోరాడే అనుభవం ఆయన ఏపిస్తా వస్తాయి అంటున్నాడు. అంతేకాదు ఏమంటా ఉన్నాడంటే చివరిగా చూద్దాం చూడండి, 1 పేతురు 2:11 1 పేతురు 2:11 ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు.
విరోధంగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషిస్తురో ఆ విషయంలో వారి సక్రియలను చూసి వాటిని బట్టి దర్శన దినమున దేవుడు మహిమపరచబడినట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను అంటున్నాడు. ఎవరు పేతురు రాసిన అతను ఎవరు? మోసలేనా? ఏమంటా ఉన్నాడు? బ్రతిమలాడి చెప్తున్నాడంట. ఏమండి ఎవరి మధ్య మంచిగా ఉండాలంటున్నాడు? అన్ని జరుగుతుంది. ఈ 12వ వచనం ఏమంటా ఉంది? అన్ని జరుగుతుంది మధ్య ఎలా ఉండాలి? మంచి ప్రవర్తన కలిగి ఉండాలంటున్నాడు. అన్న మన చుట్టూ ఉన్న వారు ఎవరు? అన్ని జిల్లా రక్షించబడిన వారా? అన్ని జరుగుతాయి. అంటే అన్ని జిల్లాలు అంటే ఎవరు? దేవుడిని ఎరగని వారు, ప్రభువైన జీవం కలిగిన దేవుడిని ఎరగని వారి మధ్య మనం వారి మధ్య ఎలా ఉండాలంటున్నాడు? మంచి ప్రవర్తన కలిగి ఉన్నారు. మంచి ప్రవర్తన కలిగి లేకపోతే వారు ఏం చేస్తారంటే ఏదైనా విషయంలో మనల్ని ఏం చేస్తారు? దూషిస్తారు. మన సత్యం మన క్రియలను చూసి విమర్శిస్తారు. మన పనులను చూసి మన మాటను చూసి విమర్శిస్తారు. ఏమని విమర్శిస్తారు? టాపిక్ వెళ్తున్నారు ఏంటి వీళ్ళ మాటలు, వీళ్ళకి ఆలోచన ఏంటి అని. అందుకని మనం ఏం చేస్తుండాలి? మన సత్క్రియలను చూసి ఎవరు మనల్ని వేలు పెట్టి చూపించుకుంటున్నారు వారి మధ్య ఎలా ఉండాలంటున్నాడు? మంచి ప్రవర్తన కలిగి దండమ్మాని బ్రతలాడుతున్నాడు. అన్న బ్రతలాడి చెప్తా ఉన్నాడు. ఇక్కడ రాయబడింది చూడండి, మళ్ళా చదువు చిప్పట్లైన వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మల్ని బతిమాలి చెప్తా ఉన్నాడు. మరి బ్రతుకులాడి చెప్తే ఎవరైనా వింటారా లేదా? తినాలా లేదా? ఇప్పుడు పిల్లలు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏదైనా అలా చేస్తున్నారు. మా అమ్మ ఆవిడ చాక్లెట్ పంపిస్తాను ఇంటికి వెళ్తే అని అంటే బ్రతుకులాడడం వాళ్ళు అయిపోతారా లేదా? ఇప్పుడు దేవుడు కూడా బ్రతుకులాడి చెప్తాను. ఏమని? మంచి చూడాలి కలిగి ఉన్నాడమ్మా, మీకు మంచి బహుమానం ఉంటుందమ్మా ఉల్లక రాజ్యంలో, మీరు మీ చుట్టూ ఉన్నవారు అలజడులమ్మా. నేను చెప్తున్నాను కదా మంచి ప్రవర్తన కలిగి. ఆ పిల్లోడు అంటున్నాడు కానీ చాక్లెట్ ఇస్తానంటే అరవకుండా ఉంటున్నాడు. కానీ మనం మాత్రం దేవుడు పరలోకమని మన కుటుంబం గొప్ప బహుమానం దాచి ఉంచాడు, మంచి ప్రవర్తన కలిగి ఉండమని బదులాడుతుంటే మనం మాత్రం అంటే ఏంటి? మన మాటేమో మన పిల్లలు వినాలి, దేవుడి మాట మాత్రం మనమే. అదే కదా, అది దేవుడికి ఇష్టమా? ఇష్టం కాదు కదా. అందుకే మన పిల్లలకు మనం మాదిరిగా ఉండాలి అంటే మనం కూడా ఏం చేయాలి? మనం బదులాడితే మన పిల్లలు వినాలని మనం అనుకున్నప్పుడు ఈసారి తప్పు చేయండియా, నేను చెప్తున్నాను కదా, సినిమా లేకపోతే అబద్ధం మోసం చేయండి, ఇంకెవరు తీసుకురావద్దా, నీకు కావాలంటే నేను కొనిస్తాను, ఇంకెవరిని ముట్టుకోవద్దని బదులాడి చెప్తే వాళ్ళు ఏం చేస్తారు? వింటారా లేదా? వింటారు. అయితే వాళ్ళు వినాలని మనం ఇష్టపడుతున్నట్టు దేవుడు కూడా ఇష్టపడుతున్నాడా లేదా మన గురించి? అందుకని దేవుడు బదులాడి చెప్తున్నాడు. అమ్మ మన ఉంది ఎవరి మధ్య? దేవుడిని ఎల్లడి మధ్య, అన్నజల్ల మధ్య ఉన్నామమ్మా. మీరేం చేయాలమ్మా? మంచి ప్రవర్తన వారి చేత మీరేమి దోషం మాటలు అనిపించుకోకండి. నా నామానికి మీ వలన అవమానం కలగకుండా, నా నామానికి దూషణ కలగకుండా మీరు మంచి ప్రవర్తన కలిగి ఉండండి అమ్మా అని దేవుడి దినాన్ని అంత ఏం చెప్తా ఉన్నాడు? బ్రతులాడి చెప్తా ఉన్నాడు. అందుకని ఆయన చెప్పే ప్రతి మాట బ్రతులాడి చెప్తున్నాడని గుర్తిరిగి మరి మనం ఏం చేయాలి? జాగ్రత్తగా మసులుకోవాలి. ఓకేనా? అందుకని దేవుడి చివరి దినాల్లో ఏమంటా ఉన్నాడంటే చూడండి, చివరిగా ఏమంటా ఉన్నాడు? ఒక్క వాక్యం చూస్తాను. సామెతల పుస్తకం 20 సామెతల పుస్తకం 20 చాలు. కలహములకు దూరంగా ఉండటం ఎవరికి కనుక? తర్వాత మూర్ఖుడైన ప్రతివాడు అంటే గొడవ పడుతున్నాడంటే వాడు ఎలాంటి వాడంట? ఊరిక చిన్నదానికి పెద్దానికి రేగుతున్నాడంటే వాడు ఎలాంటి వాడు? మూర్ఖుడు. అందుకే దేవుడు మనతో అంటాడు మూర్ఖులకు దూరంగా ఉండండి, మూర్ఖుల ముందు తుచ్చాలు కూడా పోయొద్దు అంటున్నాడు కదా. అంటే మూర్ఖులకు దూరంగా ఉండమంటా ఉన్నాడు. అందుకని వాళ్ళు కలహానికి దూరంగా ఉండటం నరులకు కనుక కాబట్టి దేవుని
మంచి పోరాటం పోరాడి దేవునికి మహిమ తీసుకొస్తుంది. జయ జీవితంలో ఎలా యాకోబు ముందుకు వచ్చాడో, రాహేలు ముందుకు వచ్చాడో మనం కూడా అవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రార్థన చేసి వెళ్ళాక టైం ఒక్క నిమిషం ప్రార్థన